మల్లెపూలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. చాలా మంది ఇంట్లో మల్లె మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాము. ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అన్నమాట. టెర్రస్ పైన పెంచుకుంటూ ఉంటాము, బాల్కనీలో పెంచుకుంటూ ఉంటాము, అలాగే నేలపైన కూడా పెంచుకుంటూ ఉంటాం కదా. సో ఈ సీజన్ అంతా మల్లెపూలు గుత్తులు గుత్తులుగా పూయించుకోవాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది వాళ్ళ వీడియో. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. చాలా మంది ఇంట్లో మల్లె మొక్కల్ని పెంచాలని కోరుకుంటూ ఉంటారు. కానీ చాలా మంది ఎదుర్కొనే సమస్య ఏంటి అంటే, మొక్క పెరుగుతుంది కానీ పూలు పూయదు. కుండీలో పెంచే మల్లె మొక్కలకి భూమిలో పెరిగే మొక్కల కంటే కొంచెం ఎక్కువ శ్రద్ధ అవసరము. సో కొన్ని చిట్కాలు పాటిస్తే మీ మొక్క పూలతో కలకలలాడుతూ ఉంటుందండి. కుండీలో పెంచేటప్పుడు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ రంధ్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మట్టి ఎప్పుడు తేమగా ఉండాలి కానీ నీరు నిల్వ ఉండకూడదు. కుండీ అడుగున రంధ్రాలు మూసుకుపోకుండా చూసుకోవాలి. అలాగే ఈ వేసవిలో వాటర్ మాత్రం 2 టైమ్స్ ఖచ్చితంగా చేయాలండి. అలాగే మనము కుండీలలో మొక్కని పెంచుకునేటప్పుడు మల్చింగ్ అనేది చేయాలండి. మల్చింగ్ చేయడం వల్ల ఏంటి అంటే తనను మొక్క సంరక్షించుకుంటుంది. అంటే పైన ఏదైనా కప్పి ఉంచడం. మీ దగ్గర ఏది ఉంటే దాంతో మనము మల్చింగ్ అనేది చేయాలండి. కొబ్బరి పీచు కానీ, గోనె సంచె కానీ, అలాగే ఏదైనా మనము ఎండిపోయిన పూలు కానీ, ఆకులు కానీ మీ దగ్గర ఏది ఉంటే దాంతో మనము తప్పకుండా మల్చింగ్ అనేది చేయాలి. అలాగే మొక్కకు క్రమం తప్పకుండా ప్రూనింగ్ చేయడం అంటే ఎండిపోయిన కొమ్మల్ని కానీ, ఆకులు కానీ కత్తిరించడం వల్ల మళ్ళీ మనకి కొత్త చిగుర్లు వచ్చి పూలు ఎక్కువగా పూస్తాయండి. ఈ మల్లెపూల సీజన్ ప్రారంభానికి ముందు మనము మొక్కని కత్తిరించడం చాలా ముఖ్యము. ఎండిపోయిన కొమ్మల్ని కత్తిరిస్తేనే కొత్త కొమ్మలు అనేది మనకి వస్తాయండి. కొత్త కొమ్మలకి పూలు అనేది ఎక్కువగా వస్తాయి. వీటన్నిటితో పాటు మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది మనం వారానికి ఒకసారి కానీ, 10 రోజులకు ఒకసారి కానీ బాగా ఇస్తూ ఉండాలండి. అంటే వాటర్ బదులు మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది మన మొక్కకి ఇచ్చినామనుకోండి, మొక్కలకి జీవం పోసినట్లు అవుతుందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి పీల్స్ అనేది వస్తూ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా వాటర్లో కానీ, బియ్యం కడిగిన నీళ్ళల్లో కానీ బాగా ఒక 2-3 రోజులు బాగా డైల్యూట్ చేసి ఒక చిన్న బెల్లం ముక్క వేసామనుకోండి, మైక్రోబ్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతాయండి. సో అవంతా బాగా డైల్యూట్ చేసి 1:15 కానీ 1:20 రేషియోలో డైల్యూట్ చేసి మన గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి ఇచ్చామనుకోండి, మంచి పోషకాలు అనేది మన మొక్కలకి అందించిన వాళ్ళం అవుతాము. మనము ఎలాగో కొబ్బరి నీళ్ళు అలాంటివన్నీ తాగుతూ ఉంటాం కదా, అలాగే అన్నమాట మొక్కలకి మనం తిని పడేసే వస్తువులతో ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మంచి ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. వీటన్నిటితో పాటు నేల సారవంతంగా ఉండడానికి పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ మీ దగ్గర ఏది ఉంటే ఆ ఎరువు అంటే సహజ ఎరువులను నెలకొకసారి మనము ఈ మొక్కలు అన్నిటికీ అందించాలండి. కుండీలో పెంచే మల్లె మొక్క పూలు బాగా పూయడానికి కూడా సరైన పోషకాలు అనేది అవసరం. సో మనము అరటిపండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసి వేయడం, లేకపోతే డైరెక్ట్గా అరటిపండు తొక్కల్ని అలాగే మట్టిలో పెట్టడం వల్ల కూడా మట్టి అనేది బాగా అంటే యాసిడిక్గా తయారవుతుంది. దానివల్ల మనము పొటాషియం అనేది డైరెక్ట్గా మొక్కకి అందించిన వాళ్ళం అవుతాము. ఇది పూల సంఖ్యను పెంచుతుందండి. మొక్కకు తెగుళ్ళు సోకకుండా ఉండడానికి కూడా అప్పుడప్పుడు మనము నీమ్ ఆయిల్ అనేది కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. అప్పుడే మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కుండీలో మట్టిని సిద్ధం చేసేటప్పుడు సాధారణ మట్టితో పాటు ఇసుక, కోకోపీట్ కలిపితే వేర్లు అనేది సులభంగా వ్యాప్తి చెందుతాయి. మట్టి గట్టిగా ఉండకుండా చూసుకోవాలండి. మల్లె మొక్కకు కొంచెం ప్రేమ, సరైన పోషకాలు అందిస్తే అది మనకు అద్భుతమైన సువాసనను, అందమైన పూలను మనకి బహుమతిగా ఇస్తుంది. అలాగే ఫ్లవరింగ్ అయిపోతానే ఒక 2-3 ఆకులకి కిందికి మనము కట్ చేసేయాలండి. కట్ చేస్తానే మనకి కొత్త కొమ్మలు వచ్చేసి, చిగుర్లు అనేది వచ్చేసి మనకి ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది. సో మనకి దీనికోసం నైట్రోజన్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్ మన మొక్కకి ఇవ్వాలండి. అంటే నైట్రోజన్ మనకి టీ పొడిలో, కాఫీ పొడిలో మనకి నైట్రోజన్ అనేది ఉంటుంది. ఇది మొక్కకి అందించామనుకోండి, కొత్త చిగుర్లు వచ్చేసి ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తాయి. సో పొటాషియం, ఫాస్ఫరస్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్స్ ఇస్తే ఫ్లవరింగ్ అనేది ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనకి మెంతుల్లో ఉంటాయండి. వంటింట్లో ఖచ్చితంగా మెంతులు అయితే ఉంటాయి కదా. సో మిక్సీలో వేసామనుకోండి, ఇలా మనకి మెత్తగా పొడి అయితే తయారవుతుందండి. ఇలా పొడి చేసుకొని మనము మొక్కలకి ఇవ్వడం వలన సహజ సిద్ధమైన ఎరువుగా పనిచేసి మొక్కలు వేగవంతంగా పెరుగుదలకు, బలానికి దోహదపడుతుందండి. ఈ మెంతు పొడి అనేది చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. అలాగే ఎప్సమ్ సాల్ట్ అండి, రూట్ సిస్టమ్
బాగా అంటే స్ప్రెడ్ కావడానికి ఈ సమ్మర్లో మనము నెలకు ఒకసారి ఎప్సమ్ సాల్ట్ అనేది ఖచ్చితంగా మొక్కలకి ఇవ్వాలండి. కాబట్టి నేను మెంతి పొడితో పాటు ఎప్సమ్ సాల్ట్ అనేది యాడ్ చేసేస్తాను. ఇవి ఇవ్వడం వల్ల మనము మొక్కలకి మంచి పోషకాలు అనేది అందించిన వాళ్ళం అవుతాము. సో ఇలా మిక్సీలో చేసుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకుంటే మనకి ఆన్లైన్లో చాలా ఈజీగా అందుబాటులో ఉంటాయండి. ఎప్సమ్ సాల్ట్ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఇవన్నీ కూడా మనము ఒక మల్లి చెట్టుకే కాదండి, మన గార్డెన్లో ఉన్న అన్ని రకాల మొక్కలకి, పళ్ళ మొక్కలకి, కూరగాయ మొక్కలకి, ఫ్లవర్ మొక్కలకి అన్నిటికీ ఇవ్వచ్చండి. ఇది ఇవ్వడం వల్ల సహజ సిద్ధమైన ఎరువుల్ని మన మొక్కలకి అందించిన వాళ్ళం అవుతాము. సో ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మనం ఈవినింగ్ టైమే ఇవ్వడం చాలా బెస్ట్ అండి. సో నేనైతే ఈవినింగ్ టైమే ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే నా మొక్కలకి ఇస్తానండి. నేను ఆల్రెడీ అయితే మల్చింగ్ అయితే చేశాను. మల్చింగ్ పక్కకు తీసేసి ఇవైతే ఇచ్చేస్తున్నానండి. అంటే మొక్క సైజుని బట్టి, మొక్క ఏజ్ని బట్టి మనము ఏదైనా కూడా ఇవ్వాలండి. అదే చిన్న మొక్క అనుకోండి ఎక్కువగా ఇవ్వకూడదు, అది తీసుకోలేదన్నమాట. సో కాబట్టి మొక్క ఏజ్ని బట్టి 2 స్పూన్ల 3 స్పూన్ల అనేది దాని ప్రకారం మనం ఇవ్వాలి. సో ఏదైనా మనము కలుపు మొక్కలు ఉన్నా ఏదైనా కానీ తీసేస్తూ ఉండండి. ఎందుకంటే మనం ఇచ్చే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఈ కలుపు మొక్కలు కూడా తీసేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు కలుపు మొక్కల్ని, పిచ్చి మొక్కలున్నా తీసేస్తూ ఉండాలి. సో మల్చింగ్ని పక్కన తీసేసి ఇలా మట్టిని పైకి ఇలా తీసేసి ఇది ఇచ్చేస్తున్నాను. మల్లె మొక్కలు చాలా మొండి మొక్కలండి, చాలా కాలం ఉంటాయి. చక్కగా మనము టైం టు టైం మనము కొన్ని పనులు చేసామనుకోండి, ఈ సీజన్ అంతా మనము పూలు అనేది పూయించుకోవచ్చు. కాబట్టి మట్టి గట్టిగా ఉన్నప్పుడు మనం ఏమి ఇచ్చినా కూడా వేస్ట్ అండి. ఎందుకంటే అది బడబడా అని కిందికి జారిపోతాయి. కాబట్టి లూజ్ చేసి ఇస్తేనే మనకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఇది చిగుర్లు బాగా రావటానికి, అలాగే వేరు వ్యవస్థ అనేది బాగా పెరగడానికి మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మళ్ళీ మట్టిని పైకి కిందికి ఇలా కలబెట్టేసండి. ఎందుకంటే మనం ఇచ్చిన ఫర్టిలైజర్ అంతా మట్టిలో బాగా కలిసిపోవాలి కదా. సో ఇలా పైకి కిందికి అనేసిన తర్వాత వాటర్ అయితే తప్పకుండా ఇవ్వాలండి. వాటర్ ఇచ్చినప్పుడు అది మొక్క వేరు వ్యవస్థ వరకు వెళ్తుందన్నమాట. సో మనము ఏదైనా వాటర్ బదులు బియ్యం కడిగిన నీళ్ళు కానీ, కందిపప్పు కడిగిన నీళ్ళు కానీ మన ఇంట్లో ఉంటాయి కదా, ఖచ్చితంగా అలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి ఇంకా రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి సహజ ఎరువులు మన మొక్కలకి ఇచ్చినప్పుడు వాటర్ అయితే ఎక్కువ పోయకండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ పోసామనుకోండి బడబడా అని కింద పోయి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మొక్క పీల్చదగినంత వాటర్ ఇస్తే సరిపోతుంది. మళ్ళీ తప్పకుండా అయితే మల్చింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలా మల్చింగ్ చేయడం వల్ల మట్టి అనేది డ్రై కాకుండా మొక్క తేమ అలాగే ఇంకిపోకుండా ఉంటుంది. మేము ఇచ్చే ఎరువులు కూడా మార్చి ఇస్తూ ఉండాలండి. అవి కూడా ఒకే దానికి అలవాటు పడిపోతాయి. సో మన పిల్లలకి బూస్టు, హార్లిక్స్ అలా ఎలా మార్చి ఇస్తుంటామో అలాగే మొక్కలు కూడా ఎరువులు అనేది మార్చి ఇస్తూ ఉండాలి. సో ఈ విధమైన కేర్ అండ్ టిప్స్ ఫాలో అయినారనుకోండి, ఈ సీజన్ అంతా మల్లెపూలని గుత్తులుగా పూయించుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.